ఏపీలో పీసీసీ చీఫ్గా సోదరి వైఎస్ షర్మిల నియామకం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. షర్మిలపై సీఎం జగన్ మొదటిసారి సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం జగన్ ఈ కామెంట్లు చేశారు. గతంలో తన బాబాయిని మంత్రిని చేసి కాంగ్రెస్ తమపై ప్రయోగించిందని చెప్పారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని కాంగ్రెస్ మరోసారి సోదరిని తనపైకి ప్రయోగించిందని పేర్కొన్నారు. దేవుడు వారికి గుణపాఠం చెబుతానన్నారు జగన్. ప్రజా వ్యతిరేకత ఉన్నందునే కొందరికి సీట్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన కూటమితోనే తమకి పోటీ అన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నట్లు భావిస్తున్నామన్నారు జగన్. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదని, సిఐడి దుర్వినియోగ ఆరోపణలు అర్ధరహితమన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లు స్పష్టం చేశారు సీఎం జగన్. అలాగే మీ రికార్డు చూసే ఓటేమని అడుగుతున్నారు ఏంటదని రిపోర్టర్ ప్రశ్నిస్తే, తన పరిపాలన బాగుందని మీరు భావిస్తేనే తనకు ఓటేయండి ప్రతి పబ్లిక్ మీటింగ్లో అడుగుతున్నట్లు జగన్ తెలిపారు. నీ కాన్ఫిడెన్స్కు హ్యాట్స్ ఆఫ్ సీఎం గారు, అంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరూ ఇప్పటివరకు ఇవ్వలేదని రిపోర్టర్ రాజ్దీప్ దీనికి సమాధానంగా వ్యాఖ్యానించారు.